హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బిఎం. హలో బిజీ మచాస్. సో నాంపల్ ఎగ్జిబిషన్ వచ్చేసి Feb 17కి లాస్ట్, అంటే ఇంకొక 2-3 డేస్ ఉంటుంది అనుకుంటా. సో ఇదే రైట్ టైం మీరు మంచిగా షాపింగ్ చేసుకోవడానికి. ఈ టైంలో వెళ్తే మనకి చాలా వరకు అన్నీ తక్కువలో దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఎగ్జిబిషన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా అన్ని స్టాక్ అనేది వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే వీళ్ళ దగ్గర ఏదైతే పాత స్టాక్ ఉంటుందో, అంటే మనకి పాత కాదు వాళ్ళకి పాత, సో ఇవన్నీ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రెస్సెసే ఉంటాయి కాబట్టి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. బట్ వాళ్ళ దగ్గర ఏదైతే ఓల్డ్ స్టాక్ ఉంటుందో అదంతా మనకి చాలా తక్కువలో ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది. సో మనం వెళ్ళి మనం స్టాక్ చూసుకొని మనకు నచ్చితే మనం కొనుక్కోవడమే. నచ్చితేనే కొనుక్కుంటాం కాబట్టి పెద్ద ఏం ఇష్యూ ఉండదు. సో నాకు కామెంట్స్లో కొంతమంది సజెషన్ అయితే అంటే కామెంట్స్లో అడిగారనమాట, మాకు కాశ్మీరీ కలెక్షన్ కొంచెం తక్కువ రేట్లో ఏవైనా ఉంటే చూపించండి, మాకు యూస్ఫుల్ అవుతుంది అని కామెంట్ చేశారు. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చూపించే స్టాల్స్లో మరీ తక్కువలో అయితే ఏం లేవు, ఎందుకంటే కాశ్మీరీ కలెక్షన్ మినిమం టు మినిమం 1850 పెడితే మంచి మెటీరియల్ అంటే 3 పీస్ అయితే మనకి దొరుకుతూ ఉంటాయి. ఇంకా శారీస్ వచ్చేసి కాస్త రేట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో మనం బార్గెన్ అయితే చేసుకోవాలి ఇక్కడ. ఎప్పుడైనా ఎగ్జిబిషన్ ఎండింగ్లో వెళ్తే మనకి చాలా వరకు డిస్కౌంట్స్ కానీ లో ప్రైజెస్లో దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే నేను చాలాసార్లు అయితే వీడియోస్లో చెప్పాను, ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో వెళ్ళినా మీరు ఎండింగ్లో వెళ్తే మీకు రేట్స్ అయితే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంటుంది అని. చాలా వరకు డిస్కౌంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మనకి ఒరిజినల్ బ్రాండ్స్ వచ్చేసి చాలా వరకు తక్కువ రేట్లో అయితే దొరికేస్తుంటాయి. అండ్ ప్రైసెస్ వచ్చేసి మినిమం టు మినిమం, అంటే కాటన్ అండ్ సిల్క్, కాటన్ మిక్స్డ్ సిల్క్, ఇలా చాలా డిఫరెంట్ మెటీరియల్స్ అయితే ఉంటాయని చెప్పారు. సో మీరు కాశ్మీరీ డ్రెస్సెస్లో కూడా 500, 650, 750 అలా ఉన్నాయన్నమాట. అండ్ శారీస్ వచ్చేసి కాస్త ప్రైస్ అనేది ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే ఒరిజినల్ శారీస్ కాబట్టి మనకి ప్రైస్ అనేది మినిమం 1500 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే స్టాల్ వచ్చేసి అహానా స్టాల్ అనమాట. ఇది ఓన్లీ డిజైనర్ వేర్ బొటీక్ ఇది యాక్చువల్లీ. సో ఓన్లీ డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అయితే దొరుకుతుంటాయి ఈ స్టాల్లో. ఈ స్టాల్లో ప్రైసెస్ అయితే ఫిక్స్డ్ అయితే పెట్టేశారు, ఎందుకంటే డిజైనర్ వేర్ కాబట్టి ఫిక్స్డ్ అయితే పెట్టారు. బట్ 10 to 15% డిస్కౌంట్ అయితే ఉంటుంది అని చెప్పారు. నాకు ఈ స్టాల్లో నచ్చింది ఏంటంటే హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే, అంటే కుర్తీస్ చాలా ఎంబ్రాయిడరీ వర్క్, హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తీస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా లెహెంగాస్ కానీ కఫ్తా మోడల్. సో ఈ కఫ్తా మోడల్ వచ్చేసి మనం జనరల్గా చెప్పాలంటే కొంచెం లావు ఉన్నోళ్ళు ఈ కఫ్తా ఈ స్టైల్లో మనం కుర్తీస్ వేసుకుంటే కాస్త సన్నగా కనిపించే అలా ఉంటుంది అనమాట. మనకి బాడీకి తగ్గట్టు కుర్తా అనేది ఉంటుంది. అండ్ చాలా వరకు షరారాస్ కానీ, కలంకారీ డ్రెస్సెస్ కానీ, నైరా కట్ కానీ, ఆర్గెన్జో కానీ, గోథాపట్టి కానీ, డిఫరెంట్ స్టైల్స్లో ఏంటంటే ఈ కుర్తీస్ కలెక్షన్ అనేది ఉంది. సో మనకి హెవీగా కావాలనుకుంటే హెవీ కలెక్షన్ ఉంది, అలానే నార్మల్గా కావాలనుకుంటే నార్మల్ కలెక్షన్ కూడా ఉంది. సో మనకి తగ్గట్టు. అంతేకాకుండా డిజైనర్ వేర్ కాబట్టి ప్రైసెస్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. చెప్పాను కదా, మనం డిస్కౌంట్స్ అనేది అక్కడ అడగాలి. అండ్ వీళ్ళు ఏం చెప్పారంటే డ్రెస్ అనేది మీరు వేసుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీకు సెట్ అయితే ఓకే, సెట్ కాకపోతే మా బొటిక్ జూబ్లీ హిల్స్లో ఉంది, మీరు అక్కడైనా వచ్చి సెట్ చేసుకోవచ్చు అని అన్నారు. ఎందుకంటే డిజైనర్ వేర్ డ్రెస్ కాబట్టి మనకి సైజ్ అండ్ మన ఫిట్టింగ్కి తగ్గట్టు మనకి ఇస్తానని చెప్పారు. సో అందుకే మీకు ఇంత క్లియర్గా అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. లైక్ మనం ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇట్లా మ్యారేజెస్ పర్పస్ అయితే చాలా చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ యూనిక్ కలెక్షన్ అయితే ఉన్నాయి అనమాట. సో మీకు చూపిస్తున్నాను కదా. అండ్ మినిమం టు మినిమం ప్రైస్ వచ్చేసి 2000, 3000 అలా అయితే ఉంది. అండ్ ఇంకా 10,000, 15,000 కూడా ఉన్నాయి, ఎందుకంటే డిజైనర్ వేర్ కాబట్టి మనకి మినిమం టు మినిమం ప్రైసెస్ అయితే ఉంటాయి. మీకు కలెక్షన్ నచ్చితే ఒక్కసారి ఈ స్టాల్ అయితే చెక్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వెడ్డింగ్ పర్పస్ అయితే చాలా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా కలెక్షన్ అనేది ఎలా ఉందో. Prices? This was 7,500. 7,500. And we'll get a 10 to 15% discount on this. Okay. इसमें अलग अलग कलेक्शन. Nice. This is a very good collection. Prices? This is for 3,000. Okay, fixed है. Yeah. आएगा अलग अलग है. Okay. This one. पूरा हाथ का काम है. This is a different neck. Okay.
बनारस है ना ये? प्योर बनारसी Okay. silk। इसमें कलर्स भी हैं। इट्स अ फ्रॉक? No, it's a 3-piece set। अच्छा, ओके The skirt is white। ఓకే. సో ఇక్కడ నుంచి మనకి లేన్ మొత్తం అన్ని కాశ్మీరీ స్టాల్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మనకి జాకెట్స్ కానీ, షాల్స్ కానీ, లేకపోతే నార్మల్ దుపట్టాస్ కానీ, లేకపోతే 3-piece సెట్స్ కానీ, స్టిచ్డ్ ఇంకా నాన్ స్టిచ్డ్ అన్నీ అయితే కనిపిస్తుంటాయి అన్నమాట. అండ్ మోడల్స్ అయితే కోట్ మోడల్స్లో డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ కలర్స్లో అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే పెట్టారు. అండ్ ప్రైసెస్ వచ్చేసి మనకి ఒక్కొక్క స్టాల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ శారీస్ అయితే మత్తిపోతుందండి, అంత గొప్పగా అయితే ఉన్నాయి. అండ్ ఈ వైట్ శారీ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ శారీస్ వచ్చేసి మినిమం 1500 స్టార్టింగ్ ప్రైస్ అయితే మెన్షన్ అయితే చేశారు. అంతకంటే ఎక్కువ లేదు, అంతకంటే తక్కువ కూడా లేదు. ఎందుకంటే మనకి ఒరిజినల్ బ్రాండ్ కాబట్టి ఆ క్లాత్ పట్టుకుంటే చాలా స్మూత్నెస్ అనేది ఉంటుంది. అండ్ మనకి డ్రెస్సెస్లో కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చాలా ఎక్కువగానే పెట్టేశారు. సో మనకి నచ్చితే మనం తీసుకోవడమే. అండ్ ఒరిజినల్ బ్రాండ్స్ అండ్ కాశ్మీరీ కాబట్టి ఇవి మనకి బయట అయితే దొరకవు. మీరు హైదరాబాద్లో ఎక్కడైనా వెళ్ళి అడగండి, కాశ్మీరీ కలెక్షన్ అనేది మనకి దొరకదు, ఓన్లీ నాంపల్లి ఎగ్జిబిషన్లోనే దొరుకుతుంది. సో ఇలా ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు మనం ఈ డ్రెస్సెస్ అనేవి తీసుకుంటే ఉంటాయన్నమాట. కాశ్మీర్ వెళ్ళి మనం ఇప్పుడు డ్రెస్సెస్ అయితే తీసుకోలేం కాబట్టి వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంది. అండ్ కాటన్లో కాశ్మీరీ కలెక్షన్ ఉంది. అసలు అది డిఫరెంట్ మెటీరియల్ అనమాట. అసలు మనకి అలాంటి క్లాత్ అనేది అయితే అసలు చూడలేము. అండ్ ఈ వర్క్ చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగున్నాయి. సో చాలామంది ఎక్కువగా షాల్స్ అయితే బాగా కొనుక్కుంటున్నారు. ఎందుకంటే ఈ షాల్స్ అనేవి మనకి ఎవర్ గ్రీన్, ఏ కాలంలో అయినా మనకైతే ఉపయోగపడతాయి. సో పెద్దవాళ్ళు వేసుకుంటే కాస్త రాయల్ లుక్ అయితే ఇస్తాయి. అలా బయటకు వెళ్ళినప్పుడు మీరు వేసుకున్నా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి అసలు వీళ్ళ ప్రింట్స్ కానీ, వీళ్ళ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ నార్మల్ కుర్తీస్కి అండ్ వీళ్ళ కుర్తీస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం ఇలాంటి ప్రింట్స్ అయితే నార్మల్ మన కాటన్లో కానీ లేకపోతే సిల్క్లో కానీ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనం చూడము, చాలా డిఫరెంట్ ప్రింట్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళ స్టాల్ వచ్చేసి వీళ్ళ దగ్గర ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే 1500 ఉన్నాయి, 2500 ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్లాక్ డ్రెస్ వచ్చేసి 2500 అని చెప్పారు. డిస్కౌంట్స్ కూడా ఉన్నాయని చెప్పారు, ఫిక్స్డ్ అయితే పెట్టలేదు. అండ్ కొన్ని ఫిక్స్డ్ పెట్టినా మనం బార్గెన్ అయితే చేయాలి. ఎందుకంటే ఎగ్జిబిషన్ ఎండింగ్ వచ్చింది కాబట్టి మనకి బార్గెన్ చేసుకుంటే వాళ్ళకి పక్కా ఇస్తారనమాట. అండ్ ఈ ఇప్పుడు బ్లూ కలర్ మీరు టాప్ చూసారు కదా, ఇది వచ్చేసి 750 అని చెప్పారు. సో మ్యాక్స్ అయితే ఒక్కొక్క రకంగా ఉంది. సో మనకి ఎక్కువ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటే ఒక రేట్ అనేది ఉంది. నార్మల్గా కాటన్లో కావాలి, చాలా సింపుల్గా కావాలి అనుకుంటే 550, 750, 650 అలా కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మనకి ప్రైస్ అనేది ఉంటుంది. షాల్స్ వచ్చేసి మినిమం 500 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ లేన్ మొత్తం మనకు అన్ని కాశ్మీరీ కలెక్షన్ అయితే బాగా ఎక్కువ కనిపిస్తుంటాయి. సో మీరు అడిగారు కాబట్టి నేనైతే చూపిస్తున్నాను, ఒకటి చాలా నీట్గా అయితే చూపిస్తున్నాను. అండ్ కలెక్షన్ అయితే యూనిక్ అయితే ఉన్నాయి. అండ్ కలర్స్ అండ్ ప్రింట్స్ అయితే చాలా అట్రాక్టివ్ అయితే ఉన్నాయి. ఇంకా వేసుకుంటే ఇంకా చాలా కంఫర్ట్ ఉంటుంది, స్మూత్నెస్ ఉంటుంది, ఇంకా యూనిక్ కుర్తీస్ అని చెప్పచ్చు. అండ్ శారీస్ కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి. అండ్ ఎక్కువ నేను వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు అయితే చాలామంది శారీస్ అయితే బాగా కొంటున్నారనమాట. సో ప్రైసెస్ వచ్చేసి చెప్పాను కదా, 1500 నుంచి మనకి శారీస్ కలెక్షన్ అయితే ఉంటుంది. సో కాశ్మీరీ కలెక్షన్ అంటే శారీస్ చాలా యూనిక్గా ఉంటాయి కాబట్టి మన ఆడవాళ్ళు కూడా చాలా మంది అయితే ఎక్కువగా అయితే తీసుకుంటున్నారు. మెయిన్ కాశ్మీరీ అండ్ చికెన్ కారీ ఇలాంటి అంటే ఇవన్నీ వచ్చేసి హ్యాండ్మేడ్ కదా, వీళ్ళెవరు మెషిన్ వర్క్ అయితే అస్సలు యూజ్ చేయరు, హ్యాండ్మేడ్ కాబట్టి అందుకే చాలా యూనిక్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే స్టాల్ చూస్తున్నారు కదా, మీరు శారీస్ కలెక్షన్ అనేది ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. మల్టిపుల్ ప్రింట్స్ అండ్ మల్టిపుల్ కలర్స్. ఒకసారికి అసలు కళ్ళు ఇది చూడాలా, ఈ శారీ చూడాలా, ఆ శారీ చూడాలా, ఈ శారీ కొనాలా, ఆ శారీ కొనాలా అంతలాగా మనం ఇట్లా కన్ఫ్యూజ్ అయితే అయిపోతాం అనమాట. అండ్ ఇక్కడ ప్రింట్స్ చూడండి, మల్టిపుల్ ప్రింట్స్ అనమాట. చాలా మందికి పెద్ద డిజైన్స్ అనేవి ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది చిన్న డిజైన్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారు. కాటన్లో కొంతమంది ఇష్టపడతారు, సిల్క్లో కొంతమంది ఇష్టపడతారు. ఇప్పుడు మీకు చూపించేది ఒరిజినల్ కాశ్మీరీ శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2200 అని మెన్షన్ అయితే చేశారు. చాలా బాగుంది. అండ్ పట్టుకుంటే ఎంత స్మూత్నెస్ ఉందంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డిఫరెంట్ శారీస్ ప్రింట్స్ అయితే మనకైతే
వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. नाइस स्कार्फ शॉल सारी स्कार्फ्स सब कुछ है. प्राइसेस डिफरेंट प्राइसेस. स्टार्टिंग प्राइस साड़ी हाँ 800 800. ओके. पूरा कश्मीरी का है ना. हाँ సో ఈ స్టాల్లో మనకి శారీ ప్రైజెస్ వచ్చేసి 800 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి అన్నారు. పక్క షాప్లో మనకి 1500 అని చెప్పారు కదా. సో ఒక స్టాల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. వీళ్ళ దగ్గర మొత్తం సిల్క్ కలెక్షన్ శారీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను 1 గ్రామ్ గోల్డ్ అయితే మీకు చూపించబోతున్నాను. వీళ్ళ దగ్గర 100 రూపీస్ నుంచి 1 గ్రామ్ గోల్డ్ అవైలబుల్ అయితే ఉన్నాయని అంటున్నారు. ఈ మధ్య కాలంలో గోల్డ్ అనేది అయితే ఎవ్వరు వేసుకోవడం లేదు. మొత్తం అందరూ 1 గ్రామ్ గోల్డ్కే షిఫ్ట్ అయిపోయారు అనుకోండి. ఎందుకంటే గోల్డ్ వేసుకొని బయట తిరగాలంటే ఆ రోజులైతే పోయాయి. సో 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి గోల్డ్నే డామినేట్ అయితే చేస్తుంది. అంతలాగా హ్యూజ్ కలెక్షన్. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది నాకు అసలు గోల్డా రోల్డ్ గోల్డా అన్నట్టు మనం నమ్మలేం కూడా. అంతలాగైతే 1 గ్రామ్ గోల్డ్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి దుబాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. మొత్తం దుబాయ్లోనే ఈ స్టాక్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఇక్కడైతే వీళ్ళు స్టాల్ అయితే పెట్టుకున్నారు. సో కలెక్షన్ కూడా అలా ఆ స్టైల్లోనే ఉందనుకోండి. కాస్త ఇండియన్ అండ్ అరబిక్ మిక్స్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే బాగా ఉంది. సో ఒకసారి మీకు 1 గ్రామ్ గోల్డ్ ఇలా కావాలి అనుకుంటే చాలా వరకు స్టాల్స్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఈ చైన్స్ వచ్చేసి మనకి 1500 అలా కూడా ఉన్నాయన్నమాట. అండ్ కాస్త ముందుకెళ్తే నేనైతే టవల్స్ అయితే తీసుకుందామని చెప్పి ఈ స్టాల్కి అయితే వచ్చాను. సో వీళ్ళ దగ్గర 200 నుంచి 800 వరకు టవల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ పిల్లల కోసం మంచిగా కార్టూన్ బొమ్మలతో అలా టవల్స్ కూడా ఉన్నాయి. ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. అండ్ నో రిటర్న్ పాలసీ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ డిస్కౌంట్ కూడా ఉందని చెప్పారు. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే 200 చెప్తున్నారు. అది రీజనబుల్ ప్రైసే. బట్ కాస్త హెవీగా పెద్ద టర్కీ టవల్స్ కావాలి అనుకుంటున్నాం కదా, అది వచ్చేసి 500-600 అలా చెప్తున్నారు. బట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ సైజ్ చూడండి చాలా పెద్దగా అయితే ఉంది ఈ టర్కీ టవల్ అనేది. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. సో వీళ్ళ దగ్గర నేను ఒక టవల్ అయితే తీసుకున్నాను. సో వాళ్ళు 600 చెప్పారు. నేను 400కి అయితే అడిగాను. సో మొత్తానికి 450కి అయితే ఇచ్చారనమాట. సో నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించింది. మెటీరియల్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ 600. మనకి కుర్తీస్ ఇంకా శారీస్ ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. మొత్తం బాంధనీ వర్క్ శారీస్ అనమాట. అండ్ కుర్తీస్ కూడా మొత్తం బాంధనీ వర్క్, కాటన్ అండ్ డిఫరెంట్ మెటీరియల్. సో బాంధనీ వర్క్ అంటేనే కాస్త డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మార్వాడీస్కి ఇంకా గుజరాతీస్కి ఫేవరెట్ అని చెప్పచ్చు. సో నాకైతే ఈ ఒక్క స్టాలే కనిపించింది. అండ్ ప్రైసెస్ చాలా రీజనబుల్, ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. ప్రతిదీ శారీ కానీ ఇంకా మనకి డ్రెస్ మెటీరియల్ 600 అని అన్నారు. ఇంకా ఇక్కడ ఈ స్టాల్లో మనం బార్గెన్ అయితే చేయలేము, ఎందుకంటే ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. అండ్ కలెక్షన్ చాలా బాగుంది. ఇన్ జనరల్గా మనకి బాంధనీ స్టోర్స్ అనేవి చాలా తక్కువ. ఓన్లీ నాంపల్లి ఎగ్జిబిషన్లోనే అలా కనిపిస్తుంటే మనం నచ్చితే మనకి అంటే మీకు ఈ కలెక్షన్ నచ్చితే తీసేసుకోవడమే. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్యానా శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ అయితే మీకైతే చూపించబోతున్నాను. వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్ చాలా బాగుంది. ప్రైసెస్ వీళ్ళు కాస్త ఎక్కువగానే చెప్తున్నారు. బట్ మనం బార్గెన్ అయితే చేసుకోవాలి. ఫిక్స్డ్ అయితే ఇక్కడ పెట్టలేదు కాబట్టి మనం బార్గెన్ చేసుకోవడమే. बांग्लादेश, हरियाणा, उसके बाद आपका बिहार, भागलपुर, उड़ीसा, कोलकाता. ओके. पहली बार आए, हमें लग नहीं रहा था कि हमारा इतना महंगा आइटम यहाँ बिकेगा. मगर आई लाइक इट हैदराबाद. परचेसिंग पावर बदला में बहुत अच्छा रिस्पांस मिला हमारे पास. सूट ऐसा है, इंसान कहीं रुके या नहीं रुके एक बार यहाँ जरूर रुक जाता है. ऐसा ही शॉल है, क्योंकि लोगों की हॉबी होती है ना कि एग्जीबिशन इस बार नुमाइश में 2025 में क्या अनकॉमन चीज है, वो अनकॉमन चीज आपके पास लेके आए. इसलिए अगर कोई फ्रेंड आपकी गुम हो जाए तो यहाँ पे आ जाना, मिल जाएगी. कॉन्फिडेंस, फुल कॉन्फिडेंस. और हमारे पास स्टार्टिंग 1000 से 5000 तक सूट्स मिलेंगे आपको. एक सूट दिखा दो ना. डिफरेंट होगा, डिमांडेड होगा, कॉमन नहीं होगा, अनकॉमन होगा, मार्केट नॉट अवेलेबल होगा. लाइट वेट होगा, कॉटन का है. ये प्योर महेश्वरी में आएगा. महेश्वरी. यस मैडम, प्योर. ना लाइनिंग होगा, ना टैकलिन होगा, ना मार्केट अवेलेबल होगा. फॉर द फर्स्ट टाइम हैदराबाद. ओके. महेश्वरी सिल्क Yes, madam. सेंटर కదా ఇవి. हमारे पास आएगा डिजिटल
ये सूट की खासियत ये है कि सूट पहनने के बाद होली खेलने की जरूरत नहीं है, ऑलरेडी रंग से भरा हुआ है, डिजिटल इसको बोलते हैं। दिस वन ये वाला कितना का है? ये 1500 का मैडम। 1500 यस मैडम, पंजाबी लेंथ होते हैं हमारे सूट का, చాలా मतलब బాగుంది. लॉन्ग जितना भी बना सकते हैं, एकदम डिफरेंट होगा। ना लाइनिंग ना ड्रैगलिंग, जीरो मेंटेनेंस, हैंड वॉश मशीन वॉश। एक हमारे पास आएगा यूर फेमस कलमकारी, टीचर लोग बहुत लाइक करती है इसको। हाँ लाइट वेट रुमाल की तरह दुपट्टा होगा, 2.5 मीटर। ब्लॉक प्रिंट, ये वाला कितना का है? ब्लॉक प्रिंट होगा, रुकना ठहरना कहीं मत जाना, हमारे पास रह जाना। ब्लॉक प्रिंट का फुल फॉर्म, ब्लॉक प्रिंट यस मैडम, रुकना ठहरना कहीं मत जाना, हमारे पास रह जाना, इसका फुल फॉर्म। कितना है? ये 1000। 1000 यस मैम। ये वाला भी अच्छा है. एक हमारे पास आएगा दिस वन कैंडल प्रिंट, फुल कंट्रास्ट। टॉप कुछ कलर होंगे, बॉटम कुछ कलर होगा, दुपट्टा 2 in 1, मतलब दो टॉप बनाने का ऑप्शन है। ये टॉप इसमें मैच हो जाएगा, ये दुपट्टा इससे मैच हो जाएगा, मतलब 2 टॉप्स का ऑप्शन है। कंट्रास्ट का पूरा फायदा उठाया आप। సో నేను ఇంకొక లేన్కి అయితే వచ్చాను. ఈ లేన్లో మనకి మొత్తం చికెన్ కర్రీ కుర్తాస్ అయితే దర్శనం అయితే ఇస్తాయి. ఈ లేన్ మొత్తం చికెన్ కర్రీ కుర్తాసే అనమాట. మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి. మనకి 450, 350, 500 అలా ఫిక్స్డ్ కూడా పెట్టేశారు. అండ్ ఈ ఇయర్ కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. మనకి ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనమాట. సో వీళ్ళు మెషిన్ వర్క్ అనేది అయితే అస్సలు యూజ్ చేయరు. ప్రత్యేకంగా వీళ్ళే ఆ ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉంటుందో అంతా విత్ హ్యాండ్ మేడే ప్రిపేర్ చేస్తారనమాట. సో అందుకే మనకి ప్రైసెస్ అనేది ఒరిజినల్ లక్నో ఇది చికెన్ కర్రీ కుర్తాస్ కాబట్టి మనకి ప్రైసెస్ అనేది మినిమం టు మినిమం 850 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయి. అండ్ స్టాల్స్ బయట మనకి చికెన్ కర్రీ కుర్తాస్ ఉంటాయి. అవి 500 అని, ఇట్లా 350 అని, 450 అని, 650 అని కూడా ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. ఆ మెటీరియల్ వచ్చేసి మనకి మార్బుల్ ఇంకా రేయాన్లో సిల్క్ మిక్స్డ్ అలా అనమాట. సో మనం ఇంకో ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి కాస్త పల్సగా ఉంటుంది, దాని మీద హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంటుంది. మనకి కాటన్లో లేకపోతే కాస్త డిఫరెంట్ మెటీరియల్లో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ కావాలి అంటే మినిమం టు మినిమం ప్రైసెస్ వచ్చేసి 850 లేకపోతే 1000, 1200 అలా ఉన్నాయన్నమాట. బట్ హ్యాండ్ మేడ్ కాబట్టి మనం అంత ప్రైస్ అయితే పెట్టచ్చు. ఇందులో కూడా మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ వారు 1200 అంటే మీరు రీజనబుల్ ప్రైస్ 800, 700 అట్లా అయితే అడగండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇవ్వగలిగితే ఇచ్చేస్తారు. ఎగ్జిబిషన్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఇంకా మనం టాలెంట్ అనేది అయితే మనం చూపెట్టాలి, తప్పదు. సో చికెన్ కర్రీ కుర్తాస్ వచ్చేసి చాలా చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ యూనిక్ మెటీరియల్, యూనిక్ ఫ్యాబ్రిక్ అని చెప్పచ్చు. కలర్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ కలెక్షన్ చూడండి. అండ్ మనకి ఎట్లా అంటే మనకి ప్యాంట్కి అంటే బాటమ్కి ఇంకా టాప్ వేర్కి కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది అయితే బాగా కనిపిస్తున్నాయి అనమాట అట్లాంటి కుర్తాస్. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్. బయట చెప్పాను కదా 450, 500 అలా ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. సో ఈ లేన్ మొత్తం అంతా చికెన్ కర్రీ కుర్తాసే. కలర్స్ చూసి ఎంత వైబ్రెంట్ గా ఉన్నాయో చూడండి. 250 से 250 से स्टार्टिंग है कुर्तियों की. इस टाइप से हमारे पास प्लाजो सेट मिल जाते हैं 35 के 35 और जो पेवर की कुर्ती आपके सामने टंगी हुई है ब्राउन कलर की, इसकी कॉस्टिंग हमारी पड़ती है 2500, 25 की आएगी. और जो आप प्लाजो सेट देख रहे थे घेरे के साथ वो 4500 का पड़ता है. आपको दे देते हैं 1850 ओके. बाकी मार्केट रेट इसका बेचने का जो रिटेल काउंटर का है वो आपको पड़ेगा 3000, 4000 रुपए बता के बेच देते हैं इसको. సో వాళ్ళు ప్రైసెస్ అనేవి మెన్షన్ చేస్తున్నారు కదా. సో ఒక స్టాల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో లేన్ మొత్తం చికెన్ కర్రీ కుర్తాసే కాబట్టి కాస్త నడుచుకొని కాస్త ఓపిక అయితే తెచ్చుకొని మీరు ఒకవేళ ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ కొనుక్కోవాలి అనుకుంటే అక్కడ చాలా వరకు స్టాల్స్ అయితే ఉన్నాయి. పక్కా చెక్ చేసుకొని మనకి నచ్చిన ప్రైస్లో అయితే మనం తీసుకోవడమే. बेडशीट क्या है 1000 के 3 है. 1000 का 3 है क्या? 1000 के 3 है मैडम. देखिए डबल बेडशीट 600 600 600 ऊपर.
సో కొంచెం ముందుకు వెళ్తే నాకు ఇక్కడ చికెన్ కర్రీ కుర్తాస్ మినిమం టు మినిమం 400 అని 350 అని 250 అని అలా కూడా పెట్టయితే అమ్ముతున్నారనమాట. సో కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి చాలా స్టాల్స్ అయితే కనిపిస్తుంటాయి. లోపల పెట్టిన కుర్తాస్కి బయట పెట్టిన కుర్తాస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మెటీరియల్లో కానీ ప్రైస్లో కానీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టేశారు. సో కొంచెం ముందుకు వెళ్తుంటే చాలా వరకు ఈ స్టాక్ అనేది కనిపిస్తుంటుంది. సో ఈ లేన్ మొత్తం మనకి ఎక్కువగా అయితే మనకి చికెన్ కర్రీ కుర్తాసే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 250 అని 450 అని అలా అయితే పెట్టేశారు. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ప్రైస్కి తగ్గట్టు మెటీరియల్ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు నార్మల్గా ఆఫీస్ పర్పస్ అండ్ కాలేజ్ పర్పస్ వేసుకోవాలి అనుకుంటే 250 అండ్ 400 చాలా రీజనబుల్. లేదు మీరు కాస్త బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఫంక్షన్స్కి లేకపోతే పార్టీ వేర్కి అలాగా అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే మినిమం టు మినిమం 1200 1500 అలా అయితే ప్రైస్ అయితే ఉంది. బట్ బార్గెన్ చేయండి, మీరు బార్గెన్ అయితే చెయ్యాలి. బార్గెన్ చేయకపోతే మనకి తగ్గ ప్రైస్లు అయితే రావు. బార్గెన్ చేస్తే మినిమం టు మినిమం మనకి తగ్గ ప్రైస్లు అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ ఇవన్నీ వచ్చేసి కల్కత్తా స్టైల్లో మనకి డ్రెస్సెస్ అనమాట. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మనకి 650 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అన్నీ 650 అయితే లేవు. ఒక్కొక్క డ్రెస్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ దానికి తగ్గట్టుగా మనకి ప్రైసెస్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది. వైట్లో మంచి ఎంబ్రాయిడరీ చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్. ఈ బ్లూ కలర్ డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ అబ్బాయిల కోసం ప్రత్యేకంగా ఇక్కడ కుర్తీస్ అయితే పెట్టారు. చాలా చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్ చెప్పాలంటే 400 నుంచి మంచి మంచి కుర్తీస్ కలెక్షన్ అయితే ఉన్నాయి. రెగ్యులర్గా టెంపుల్స్కి వేసుకెళ్ళాలి అనుకున్నా లేకపోతే ఇంట్లో వేసుకెళ్ళాలి అనుకున్నా ఆఫీస్కి వేసుకెళ్ళాలి అనుకున్నా ఇక్కడ కుర్తీస్ అబ్బాయిలకి చిన్నపిల్లలకి ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి అనమాట. అండ్ వీళ్ళ దగ్గర ప్రైసెస్ వచ్చేసి వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఒకసారి అయితే చెక్ చేయండి. ओनली 250 का है। 250 का है। ओनली 250। ये पोचमपल्ली का ये वाला पोचमपल्ली, पोचमपल्ली, ये कलंकारी है, ये पोचमपल्ली है। ये वाला कलंकारी, ये वाला पोचमपल्ली। 250 ओनली 250। ठीक है मैम। ओनली 150। 150 हाफ शर्ट्स। ओके शर्ट्स। तो मैम 250 का है तो ओनली। ये वाला 250। फुल हैंड्स 250 ओनली। ओके ఈసారి ఎక్కువ కలెక్షన్ వచ్చేసి మనకి పాకిస్తానీ కానీ కాశ్మీరీ కానీ చికెన్ కర్రీ కానీ లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ కానీ నైరా కట్ కుర్తాస్ అయితే చాలా ఎక్కువ అయితే కనిపిస్తుంటాయి. ప్రతి స్టాల్ యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ బార్గెన్ అయితే తప్పకుండా చెయ్యండి. ఈ 2-3 డేస్లో మీరు మంచిగా వెళ్ళి బార్గెన్ చేసుకుంటే మనకి తగ్గట్టుగా చాలా వరకు హ్యూజ్ షాపింగ్ అయితే మనం చేసేసేయచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీకైతే వీడియో యూస్ఫుల్గానే ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.